మోడల్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటాషా స్టాంకోవిచ్ ను హార్దిక్ పాండ్యా 2020లో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల నటాషా స్టాంకోవిచ్ కూడా దిశా పటాని ఆరోపించిన ప్రియుడు అలెగ్జాండర్తో కనిపించింది. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ 70% ఆస్తిని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో హార్దిక్ పాండ్యా తన తల్లి తన వద్ద ఉన్న అన్ని ఖాతాలకి భాగస్వామిగా ఉంటుందని, తన ఆస్తిలో 50% హక్కు అతని తల్లికే చెందుతుంది అని, తాను ఏది కొన్నా అది కారైనా ఇల్లు అయినా ప్రతిదానిలో అమ్మకి సమాన వాటా ఉంటుందని పేర్కొన్నాడు. నాపై నాకు నమ్మకం లేదు. 50% ఆస్తి ఎవరికీ ఇవ్వను. 50% ఆస్తి నాకు చాలా పెద్దది కాబట్టి మీ పేరు మీద ఉండనివ్వండి. అప్పుడు 50% ఆస్తి ఎవరికి రాదు అని హార్దిక్ పాండ్యా ఆస్తి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం హార్దిక్ పాండ్యా 91 కోట్ల ఆస్తిలో 70% నటాషా స్టాంకోవిచ్ డిమాండ్ చేసింది. అయితే హార్దిక్ పాండ్యా తల్లికి 50% షేర్ ఉండడంతో 45.5 కోట్లు అతనికి దక్కగా 31.85 కోట్ల రూపాయలు నటాషా షేర్గా రాయబోతున్నట్టుగా సమాచారం.